बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति तत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वं गिरिवलं पानमे सद्गतिः हेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः गुणबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरून् मम श्रीगुरुभ्यो नमः। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्यतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःख सत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विधुमाद्यमीशं वन्दे भवग्नममरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रन्थमुदीरयेत्। वन्दे वन्दारुमन्दारं वृन्दावनविनोदिनं वृन्दावनकलानाथं पुरुषोत्तममद्भुतं श्रीगुरुभ्यो नमः। हरिः ओं हरिः ओं हरिः ओं। అధిక మాసానికి సంబంధించిన దేవత బ్రహ్మదేవుడి కుమారుడు అయినప్పటికీ కూడా సూర్య సంక్రమణము లేని మాసం శుభకార్యాలకు నిషిద్ధం అనే విషయాన్ని నిమిత్తం చేసి సూర్య సంక్రమణ లేనటువంటి మాసం ఇది అధిక మాసం కాబట్టి ఇది హేయం నిరర్థకం అని ఈ రకంగా లోకములో తిరస్కరించబడగా తన తోటి మాసాధిపతులు నానా రకాలుగాను కూడా వాళ్ళ మాసాలలో వాళ్ళ మాస నియమాలకు సంబంధించిన శుభకార్యాలు పుణ్యకార్యాలు చేసుకుంటూ వారు సుఖంగా ఉండడాన్ని చూసి తమ తోటి మాసమైనటువంటి అధిక మాసాన్ని తిరస్కారము చేస్తూ వారు హేళన అనేది చేయగా తను ఇక దుఃఖాన్ని భరించలేక భగవంతుడే గతి అని చెప్పి వైకుంఠలోకానికి వెళ్ళాడు అధిక మాస దేవత. అలా వైకుంఠలోకానికి వెళ్ళగా అద్భుతమైనటువంటి వైకుంఠలోకం స్వయం శ్రీకృష్ణ పరమాత్మ నానా రకాలుగాను కూడా ఆ అధిక మాసానికి అభయాన్ని ఇచ్చి తన దుఃఖాన్ని పరిహారం చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి నేరుగా గోలోకానికి తీసుకెళ్తాడు భగవంతుడు. ఈ గోలోకం అనేది వైకుంఠాది లోకాలకు పైన ఒక లోకం. విశేషంగా గోపికా స్త్రీలతో విభుజుడై అంటే రెండు చేతులతో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రూపం అనేది నిత్యము కూడా అక్కడ వ్యక్తమై ఉంటుంది. ఎల్లవేళలాను కూడా గోపికా బృందముతో భగవంతుడు అక్కడ శోభిల్లేటటువంటి సందర్భం. అలాంటి ఆ దివ్యమైన యోగులకు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి ప్రాప్తమయ్యేటటువంటి అద్భుతమైన గోలోకానికి తీసుకెళ్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. మొత్తానికి భక్తుడిని ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క రకంగా ఉద్ధరించడం అనేది భగవంతుడి సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగానే భగవంతుడు అక్కడక్కడ తన లీలలన్నీ కూడా చేసి చూపిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఆ గోలోకము కూడా ఎంతో అద్భుతమైనటువంటి లోకం. చాలా విస్తారంగా ఒక అధ్యాయం సంపూర్ణము కూడా గోలోకాన్ని వర్ణన చేస్తారు ఇక్కడ నారాయణ రూపీ పరమాత్మ. విష్ణు గోలోక గమనం అధిమాసేన సంయుత తన్మధ్యే భగవద్ధామ మణిస్తంభై సుశోభితం. మణులచే నిర్మితమైనటువంటి స్తంభములు
అద్భుతమైనటువంటి మణిస్తంభముల మధ్యలో శోభిల్లేటటువంటి భగవంతుడి దివ్యమైనటువంటి రూపం చాలా తేజపుంజమైనటువంటిది. అనంత సూర్యుడి కాంతికి సమానమైన, అనంత చంద్రుల కాంతికి సమానమైన దివ్యమైనటువంటి తేజస్సు ఆ గోపాల రూపీ పరమాత్ముడికి అక్కడ ఉన్నది. ఒక రూపంతో తీసుకెళ్ళాడు, మరొక రూపముతో భగవంతుడు తనకు తననే తన భక్తుణ్ణి విన్నవించుకొని అతన్ని ఉద్ధరించవలసిందిగా లీలా విహారం అనేది చేస్తాడు భగవంతుడు. గోపిక బృందము మధ్యలో రత్నసింహాసనాన్ని అధిష్ఠించిన ఆ భగవంతుడు ఆయన ఎదురుగా ఈ అధిక మాసాన్ని తీసుకెళ్లగా చేతులు జోడించిన అధిక మాసం ఆ విష్ణు రూపీ పరమాత్ముడి వెంట వెళ్ళి ఆ భగవంతుడు ఎలా చెబితే అది ఆ రకంగా చేద్దాము అనే అభిప్రాయముతో వైకుంఠలోకము నుండి గోలోకానికి తను భగవంతుడితో పాటు వెళ్ళాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడే తనదే స్తోత్రం అనేది చేస్తాడు. ఎంతో చక్కని స్తోత్రం. వందే విష్ణుం గుణాతీతం గోవిందం ఏకమక్షరం అవ్యక్తం అవ్యయం వ్యక్తం గోపవేష విధాయినం. విష్ణుం గుణాతీతం. గుణాతీతం అంటే సత్వరజ తమో గుణాలకు అతీతుడైన వాడు, సత్వరజ తమో గుణాల లేపం అనేది లేనివాడు. ఎవరు తనకు సత్వరజ తమో గుణాల లేపము లేదు అని ఉపాసన చేస్తారో అలాంటి వాళ్ళకి సత్వాది గుణముల లేపము లేకుండా చేసేవాడు ఆ భగవంతుడు. కిశోర వయసం శాంతం అవ్యక్తం అవ్యయం వ్యక్తం గోపవేష విధాయినం. ఎల్లవేళలాను కూడా వైకుంఠాది లోకాలలో వ్యక్తమై ఉంటాడు, గోలోకములోనూ కూడా వ్యక్తమై ఉంటాడు. ఇతర లోకాలలోనూ భగవంతుడు సన్నిహితుడైనప్పటికీ కూడా అవ్యక్త రూపముతో ఉంటాడు. అవ్యక్త స్వభావం భగవంతుడిది. తను అనుగ్రహం చేసి కనిపించాలి అని తను అనుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తాడే తప్ప ఇతరులు ఎంత ప్రయత్నం చేసినా భగవంతుడు కనిపించడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఎల్లవేళలాను కూడా కిషోర వయస్సులో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటాడు పరమాత్మ. విశేషంగా గోలోకం కాబట్టి గోవులతో పాటు గోపవేష విధాయినం, గోపాలుడి వేషాన్ని వేసుకొని ఉంటాడు భగవంతుడు. శాంత రూపమైనది ఆ పరమాత్ముడి రూపం. గోపికా స్త్రీలకి ఆనందాన్ని కలగజేసేటటువంటిది. కోటి కందర్పులకు సమానమైనటువంటి లావణ్యం, పచ్చగా ఉండేటటువంటి కొత్తగా నిర్మాణమైన నీలమేఘ వర్ణము వలె మెరిసిపోయేటటువంటి రూపం ఆ పరమాత్ముడిది. పీతాంబరధారి అయి ఉన్నవాడు. త్రిభంగ లలితాకృతిం. త్రిభంగం మనం సామాన్యంగా వేణుగోపాల స్వామి విగ్రహాన్ని చూసినప్పుడు 3 భంగిమలు ఉంటాయి. శిరస్సు కుడివైపు, నడుము ఎడమవైపు, పాదములు మరియు కుడివైపు. ఇలా చూస్తే 3 అనే అక్షరం వచ్చే రకంగా, 3 అనే అక్షరం గోచరమయ్యే రకంగా 3 భంగిమలతో ఒకేసారి 3 రకాల భంగిమలతో యుక్తమై ఉన్నవాడు వేణుగోపాల రూపీ పరమాత్ముడు. త్రిభంగ లలితాకృతిం రాసేశ్వరం రాసవాసం రాసోల్లాస సముత్సుకం విభుజం మురళీహస్తం పీతవాసం అచ్యుతం. 2 భుజాలతో యుక్తమై ఉన్నవాడు గోపాల రూపముతో గోలోకములో. ఈ రకంగా భగవంతుడి రూపం అనేది ఉంటుంది. ఇలాంటి దివ్యమైన పరమాత్ముడి రూపాన్ని స్వయం భగవంతుడే తనది ఈ గోపాల రూపాన్ని తనే స్తోత్రం అనేది చేశాడు. ఎవరు భగవంతుడు చేసిన భగవంతుడిదే అయిన ఈ స్తోత్రాన్ని ప్రాతకాలంలో లేచి పారాయణం అనేది చేస్తారో వాళ్లకు సకల పాపాలు కూడా పరిహారం అవుతాయి. దుష్టమైన స్వప్నాలు ఏవైనా గోచరమైతే అవి దుష్టమైన ఫలితాలకు బదులుగా సత్ఫలితాలను కలగజేస్తాయి.
విశేషంగా ప్రతినిత్యం ఈ గోపాల రూపములో ఉండే గోపాలకృష్ణుడి స్తోత్రాన్ని చేయడముతో భక్తి భావన అనేది కలుగుతుంది. భగవంతుడి యందు పుత్రపౌత్రాది సంపదలు పెరుగుతాయి. భయంకరమైనటువంటి పాపాలు పరిహారమవుతాయి. అపకీర్తి దూరం అవుతుంది. కీర్తి అనేది ప్రాప్తిస్తుంది. ఈ రకంగా ఆ గోపాల రూపీ పరమాత్ముడి ఎదురుగా ఈ అధిక మాసానికి సంబంధించిన దేవతని తీసుకెళ్లి తన సమస్యని చెబుతాడు పరమాత్మ. అక్కడ కూడా తను బాధపడుతూ ఉండడాన్ని చూసి గోపాల రూపముతో భగవంతుడు తను ఎవరు ఇతడు, ఎందుకని ఇతడు బాధపడుతూ ఉన్నాడు, ఎవరు గోలోకానికి వస్తారో వాళ్ళందరికీ కూడా దుఃఖం అనేది పరిహారం అవుతుంది, దుఃఖం అనేది లేనే లేదు గోలోకములో, అలాంటి గోలోకానికి వచ్చి ఇతడు ఎందుకు దుఃఖపడుతూ ఉన్నాడు, ఇతడి సమస్య ఏమిటి, నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు హే నారాయణ అని భగవంతుడు తననే తను ఈ రకంగా సంబోధన చేసి భక్తులకు ఆనందాన్ని కలగజేసే లీలా విధానం. శ్రీనివాస కళ్యాణంలో వరాహ రూపముతో శ్రీనివాస రూపముతో ఆనందాన్ని కలగజేశాడు. మహాభారతాదులలో వేదవ్యాస రూపం, పరశురామ రూపం, శ్రీకృష్ణ రూపముతో భక్తుల కన్నులకు కనువిందు చేశాడు ఆ భగవంతుడు. ఈ రకంగా ఆ అధిక మాసానికి సంబంధించిన సమస్యని శ్రీకృష్ణ పరమాత్ముడు తనకు తన రూపానికి తనే విన్నవించుకోగా, ఈ మలిన మాసము రవి సంక్రమణము లేనటువంటిది, శుభకర్మములు వర్జితమైనవి, స్నానదాన కర్తవ్యాలు అన్ని నిషిద్ధమైనవి, ఇలాంటి నిరర్థకమైన ఈ కాలహరణాన్ని చూసి అందరూ కూడా ఆ అధిక మాసాన్ని నిందిస్తూ ఉన్నారు, నానా రకాలుగా దూషిస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ బాధ నుండి ఆయనని దూరం చేయండి అని భగవంతుడు తన గోపాల రూపానికి చెప్పాడు. పరదుఃఖ సహిష్ణుస్త్వం ఇతివేద విదోజగు. భక్తులకు దుఃఖం కలిగితే అసహనమయ్యేది సహించనేవాడు భగవంతుడు. స్వయం వేదాంగాలే ఈ విషయాన్ని చెబుతాయి. భక్తులకు దుఃఖం అనేది సంభవిస్తే ఆ భక్తుల కంటే ముందుగా భగవంతుడికి అది సహనం కాదు. ఎలా అయినా సరే ఆ దుఃఖాన్ని దూరం చెయ్యాలి అనే ప్రయత్నం పరమాత్ముడు చేస్తాడు. ఇలాంటి ఆ పరిస్థితి అధిక మాసానికి రావడం, అతడు మిమ్మల్ని శరణు వచ్చి ఉన్నాడు, మీరు ఎలాగైనా సరే ఈ అధిక మాసాన్ని ఉద్ధరించండి అని గోపాల రూపి అయిన పరమాత్ముణ్ణి ఈ రకంగా అధిక మాస సమస్యని చెప్పగా, ఆ గోపాల రూపీ పరమాత్ముడు గోలోకాధిపతి అయిన భగవంతుడు తను ఈ రకంగా ఆ అధిక మాసానికి ఐశ్వర్య ప్రాప్తిని కలగజేశాడు. అటువంటి ఆ సన్నివేశాన్ని వర్ణన చేస్తారు ఇక్కడ నారాయణ రూపీ పరమాత్మ. ఏ సందర్భంలో ఆ అధిక మాసానికి ఉండే సమస్యని విని, అయ్యో పాపం ఇతన్ని ఎలాగైనా సరే నేను ఉద్ధరించాలి కదా అని అనుకున్నాడో, ఆ క్షణమే తనే స్వతహాగా ఆ అధిక మాసానికి సంబంధించిన గొప్ప వరాలన్నీ కూడా ఇస్తాడు ఆ గోపాల రూపీ పరమాత్ముడు. సదాస్తికాయ శుశ్రూషవే దంభ వివర్జితాయ సుకీర్తికృత్ పుణ్యకరం యశస్యం సత్పుత్రదం వశ్యకరం చరాజ్ఞ దారిద్ర్య దావాగ్నిరల్ప పుణ్యీ శ్రావ్యం తథా కాయ మనన భక్త్యా. ఏం చెప్పాడు, ఏం వరం ఇచ్చాడు అనేది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాలి. చాలా గొప్ప వరాన్ని ఆ అధిక మాసానికి భగవంతుడు ఇచ్చాడు. ఆ వరము ఏమిటా అన్న దాన్ని విన్న మాత్రాన మనకు యశస్సు కలుగుతుంది, పుణ్యప్రాప్తి, పుత్రప్రాప్తి, నానా రకాలుగా రాజులకు రాజ్యప్రాప్తి, ఇతరులకు దారిద్ర్య దూరం. ఈ రకమైనటువంటి భక్తోద్ధరణ లీలా విహారాన్ని శ్రవణము చేసినంత మాత్రాన అంతటి మంగళాలన్నీ కూడా మనకు కలుగుతాయి అనే విషయాన్ని చెప్పి, గోపాల రూపీ పరమాత్ముడు మలమాసానికి తను ఈ రకంగా అభయం ఇచ్చాడు. తన చేతిలో ఆ మలమాసాన్ని తీసుకొని తనే స్వతహాగా ఆ మలమాసానికి శాంత్వన అనేది కలగజేసి, మలమాసం కరే కృత్వా లోకే కీర్తిం అవాప్ససి. దివ్యమైనటువంటి కీర్తి, ఇతర మాసములకు ఉన్నటువంటి కీర్తి కంటే ఎంతో అధికమైనటువంటి కీర్తి
నీకు లభిస్తుంది అని చెప్పి దివ్యమైన వరాలన్నీ కూడా ఆ వరదేశ్వరుడైన పరమాత్మ అధిక మాసానికి అనుగ్రహం అనేది చేస్తాడు. ఈ రకంగా యస్వయోరి కృతో జీవ సమయైవోరి కృత అతయేవం కరిష్యామి సర్వోపరి మయా సమం. ఈ అధిక మాసం అందరికంటే హీన స్థితిలో ఉంది కదా, కాబట్టి ముందు ఆ స్థితి నుండి మార్పు అనేది చేసి నాకు సమానమైనటువంటి స్థితిని ఈ అధిక మాసానికి కలుగజేస్తాను. ఎలా అయితే నేను సర్వ లోకాలకి పైన ఉన్నానో అలా సకల మాసాల కంటే పైన ఉపరిస్థానములో ఈ అధిక మాసం అనేది ఉంటుంది. ఆ రకంగా అవ్వడానికి ఈ అధిక మాసంలో ఎటువంటి గుణములు కావాలో అవన్నీ గుణములు కూడా నేను అనుగ్రహం అనేది చేస్తున్నాను అని గోపాల రూపీ పరమాత్ముడు అధిక మాసాన్ని ఉద్ధరించే ప్రక్రియని ఈ రకంగా ప్రారంభం చేశాడు. గుణైకీర్త్యానుభావేన షడ్భగైశ్చ పరాక్రమైః భక్తానాం వరదానేన గుణైరన్యైశ్చ మామకైః. భగవంతుడి అద్భుతమైన మనము నిరంతరము కూడా ఉపాసన చేయవలసినటువంటి గుణాలు అంటే భక్తులకు వరాలు ఇచ్చేవాడు పరమాత్మ. భగవంతుడి అద్భుతమైనటువంటి భగ శబ్దముతో చెప్పబడిన వీర్యస్య వైరాగ్యస్య ఐశ్వర్యస్య సమగ్రస్య ఇలా అద్భుతమైన దివ్య గుణాలు 6 గుణాలు నిండుగా ఉన్నవాడు, మహాపరాక్రమము కలిగినవాడు, అద్భుతమైనటువంటి సర్వమంగళకరమైనటువంటి కీర్తి కలిగినవాడు, భక్తుల మీద అనుగ్రహం చేసేవాడు. ఇలా ఎన్నో గుణాలు ఆ పరమాత్ముడిలో ఉన్నాయి. ఏ రకంగా భగవంతుడు ఈ లోకములో క్షరాక్షర పురుషుల కంటే ఉత్తముడై ఉన్నాడు కాబట్టి పురుషోత్తమ అని పిలువబడతాడో అదే పురుషోత్తమ అనే పేరు ఇవాల్టి నుండి ఈ అధిక మాసానికి కలగజేస్తాను అని భగవంతుడు వరమిచ్చాడు. అధిక మాసానికి పురుషోత్తమ మాసముగా మార్పు చెందింది అధిక మాసం. ఇది వరకు మలమాసం అని అనేవారు. ఇప్పుడు భగవంతుడు క్షరాక్షర పురుషుల కంటే తను ఉత్తముడు కాబట్టి పురుషోత్తముడు. అటువంటి పురుషోత్తముడి పేరుతోనే పురుషోత్తమ మాసం అని అధిక మాసానికి మార్పు చేశాడు, పేరుని మార్చి వేశాడు. అలా మలమాసం అని పిలువబడే అధిక మాసం పురుషోత్తమ మాసం అని పిలువబడడం మొదలుపెట్టింది. సామాన్యంగా మీకందరికీ తెలిసిన విషయమే, అధిక మాసానికి మలమాసం అనివి కూడా పేరు ఉన్నది, పురుషోత్తమ మాసము అనివి కూడా పేరు ఉన్నది. పురుషోత్తమ మాసం అని ఎందుకు పేరు వచ్చింది, మలమాసం అని ఎందుకు వచ్చిందా అన్నదాన్ని మీరు ఇదివరకే విని ఉన్నారు. ఏ మంగళకరమైనటువంటి క్రియలు చేయడానికి రాదు, ఎటువంటి మంగళకరమైనటువంటి పుణ్యకర్మలు చేయడానికి లేదు, రవి సంక్రమణ రహితమైనది కాబట్టి మలమాసం అని పిలువబడేది. కానీ ఎప్పుడైతే భగవంతుడు ఈ అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడో ఆ వర ప్రభావముతోనే మలమాసం అని పిలువబడే ఆ అధిక మాసం పురుషోత్తమ మాసముగా లోక ప్రసిద్ధిని పొందినది. ఇలా ఆనాటి నుండి అధిక మాసానికి పురుషోత్తమ మాసం అనే పేరు ప్రసిద్ధి అయినది. తథాయమపి లోకేషు ప్రతిత పురుషోత్తమ. ఈ అధిక మాసములో సర్వగుణాలు కూడా నేను పెడుతూ ఉన్నాను. పురుషోత్తమేతి యన్నామ ప్రతితం లోక వేదయో తదప్యస్మై మయా దత్తం తవ తుష్టై జనార్దన. లోకాలలో సజ్జనుల మధ్యలో శాస్త్రాలలో పురాణాలలో వేదాలలో పురుషోత్తముడు అని ఖ్యాతి చెందిన ఆ పరమాత్ముడు తన పురుషోత్తమ అనబడే నామముని ఈ అధిక మాసానికి అనుగ్రహం అనేది చేశాడు. ఈ అధిక మాసం ఆనాటి నుండి పురుషోత్తమ మాసముగా జగత్తుది ఏలడం మొదలుపెట్టింది. జగత్సర్వం పవిత్రం చ భవిష్యతి. ఈ అధిక మాసము యొక్క ప్రభావముతో సకల మాసముల కంటే అధికమైన గుణాలు ఇందులో వచ్చేట్టు చేస్తాను. ఈ అధికమైన గుణాలతో అత్యంత పవిత్రమైన కాలముగా ఈ మలమాసాన్ని నేను మారుస్తూ ఉన్నాను అని భగవంతుడు మలమాసాన్ని, మలినమైన మాసాన్ని పవిత్రమైన పుణ్యకరమైన మాసముగా మార్చాడు. భగవంతుడి దివ్యమైన అనుగ్రహం ఆ రకంగా అధిక మాసానికి కలిగినది.
జగత్పూజ్యమైంది ఆనాటి నుండి అధిక మాసం. జగద్వంద్యుమై అత్యంత అధికంగా ఇన్నాళ్ల దాకా ఎందుకొచ్చిందా అని బాధపడేవారు. ఎప్పుడైతే భగవంతుడు ఇలా వరం ఇచ్చాడో ఆ క్షణము నుండే ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ అధిక మాసం, అధికమైన పుణ్యాన్ని ఎప్పుడు సంపాదించాలా అని జనాలందరూ కూడా ఆ అధిక మాసాన్ని అత్యంత సత్కారం అనేది చేయడం మొదలుపెట్టారు. పూజకానాం చ సర్వేషాం దుఃఖ దారిద్ర ఖండన. ఎవరు ఈ అధిక మాసాన్ని పూజిస్తారో అటువంటి వాళ్ళకి సకల దుఃఖములు దారిద్రములు అన్నీ కూడా ఖండించబడతాయి. సర్వ మాసములు మిగిలినవి సకామ మాసములు, అంటే సకామ కర్మలు చేయడానికి వీలైనటువంటి మాసములు. సకామ కర్మలు చెయ్యాలి అనే అభిప్రాయం కాదు, నిష్కామ కర్మలే చెయ్యాలి. కానీ కొన్ని అనివార్యమైన పరిస్థితిలో సకామ కర్మానుష్ఠానం చెయ్యాలి అంటే ఇతర మాసములలో ఆ సౌలభ్యత అనేది ఉన్నది. కానీ ఈ అధిక మాసంలో అలాంటిదేది కూడా పెట్టకుండా విశేషంగా అధిక మాసానికి నిష్కామ కర్మములు చేయడానికి మాత్రమే వీలైనటువంటి శ్రేష్టమైనటువంటి మాసముగా పరమాత్ముడు వరం అనేది ఇచ్చాడు. అకామ సర్వకామోవ యోధిమాసం ప్రపూజయేత్ కర్మాణి భస్మసాత్ కృత్వా మామే వేష్యత్య సంశయం. కాబట్టి సకామ కర్మలు చేసేవాడు, నిష్కామ కర్మలు చేసేవాడు ఎవరైతే ఈ అధిక మాసాన్ని పూజన అనేది చేస్తారో అలాంటి వాళ్ళకి సకల కర్మలు కూడా భస్మమై ఆ పరమాత్ముడినే వాళ్ళు పొందుతారు. ఏ కారణాన యతులు మహానుభావులు నిష్కామ కర్మలు చేసేవాళ్ళు ఉన్నారో, ఏ ఉద్దేశముతో తపస్సులు స్వాధ్యాయ అధ్యయనాదులు పాఠ ప్రవచనాదులు చేస్తారో, నిరాహారాది ఉపవాసాలను దృఢమైనటువంటి వ్రతాలను చేస్తారో, ఫలపత్రా నిలాహారాహ, ఫలములను పత్రములను గాలిని పీల్చుకొని కామక్రోధాల్ని గెలిచి ఇంద్రియ విజయాన్ని సాధించిన మహానుభావులైనటువంటి భగవద్భక్తులు ఏ పరంధాముణ్ణి నిరంతరము కూడా పూజన అనేది చేస్తారో అలాంటి వాళ్ళకి ఇంకా అధికమైన పుణ్యదాయకమైన మాసముగా ఈ అధిక మాసాన్ని మార్చాడు పరమాత్మ. పురుషోత్తమస్య భక్తాస్తు మాసమాత్రేణ తత్పదం అనాయాసేన గచ్చంతి జరా మృతి వివర్జితం. భగవంతుడి పాదాలని చేరుకోవాలి అంటే ఎంతో కాలం శ్రమ అనేది చెయ్యాలి, సాధనం అనేది చెయ్యాలి. కానీ ఈ పురుషోత్తమ మాసములో 1 నెల రోజులు భగవద్విషేకమైన సాధనాన్ని అనుష్ఠానం చేస్తే అనాయాసంగా జరామరణ రహితమైన వైకుంఠాది లోకాల ప్రాప్తి కలుగుతుంది. అంతటి మహాపుణ్యకరమైనటువంటి మాసం ఈ పురుషోత్తమ మాసం. ఎలా అయితే పొలాలలో విత్తనాలు విత్తగా ఆ విత్తబడినటువంటి విత్తనాలు కోటిగా పెరిగి ఇంకా విస్తారంగా ఫలం అనేది మనకు ఇస్తుందో, అలా ఈ చాతుర్మాస్యాది మాసములు మహాపుణ్యకరమైనవి అయినప్పటికీ కూడా ఆ చాతుర్మాస్యాదుల మాసముల యొక్క ప్రభావముతో స్వర్గలోకాల ప్రాప్తి మాత్రం అవుతుంది కానీ మోక్షలోకాల ప్రాప్తి అనేది అవ్వదు. కానీ అధిక మాసములో మోక్షలోకాల ప్రాప్తి అనేది కలగజేస్తాను సాధన మార్గాన్ని ఈ విశేషమైన మాసములో అనుష్ఠానం చేసిన వారికి అని భగవంతుడు తీర్మానం అనేది చేశాడు. ఏ రకంగా విత్తనం అనేది ఒకటి మనం విత్తితే అది పెరిగి ఎంతోగా మనకు ఫలం ఇస్తుందో, అలా కొద్దిపాటి పుణ్యకర్మ చేసిన అది అద్భుతమైనటువంటి మహాపుణ్యాన్ని, అనంతమైన పుణ్యాన్ని కలగజేసే విధానంగా అధిక మాసములో పురుషోత్తమ మాసములో గుణములను పెడతాడు ఆ పరమాత్మ. తత్రత్యం భోగమాసాద్య పునర్గచ్చంతి భూతలం. స్వర్గాది లోకాలలో వెళ్ళిన వాళ్ళు పుణ్యం అనేది క్షీణించుకుపోతే మళ్ళీ వాళ్ళు భూలోకానికి వచ్చేస్తారు. కానీ ఎవరు పురుషోత్తమ మాసములో విశేషంగా సాధన మార్గాన్ని ఎంచుకొని వివిధ ప్రకారాల తపస్సులు చేస్తారో అలాంటి వాళ్ళకి విశేషమైనటువంటి వైకుంఠాది లోకాల ప్రాప్తిని కలగజేస్తాడు ఆ పరమాత్మ. కులం స్వకీయం ముద్రత్య మామే వైష్యత్య సంశయం. తమ వంశాన్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతారు పురుషోత్తమ మాసములో. విశేషమైన
సాధనానుష్ఠానం చేసిన వాళ్ళు. అంత మాత్రమే కాకుండా వాళ్ళ ఉద్ధారాన్ని కూడా వాళ్ళు చేసుకోగలరు. ఏదైతే ఈ అధిక మాసములో చేసిన అనుష్ఠానం అనేది ఉన్నదో అది అనంతముగా ఏనాడు ముగిసిపోనటువంటి మహా అద్భుతమైనటువంటి మహాపుణ్యరాశి అనేది ఈ పురుషోత్తమ మాసములో కలుగుతుంది. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ ఇది ఛందోవచ సత్యం అసత్యం జాయతే కథం. కాబట్టి మోక్షాన్నే కోరుకునే వాళ్ళకి చాలా అద్భుతమైన మాసం ఈ అధిక మాసం అని భగవంతుడు ఆనాడు అధిక మాసంలో ఇటువంటి గుణాలు అనేవి పెట్టాడు. తస్మాదేతస్య భక్తానం మమ చింతా దివానిషం తద్భక్త కామనా సర్వ పూరణీయ మయైవై. భగవంతుడు అంటాడు, భక్తులకు నానా రకాలుగా కోరికలన్నీ కూడా తీర్చేవాడై తనే ఉన్నాడు. కానీ కొన్ని సందర్భాలలో భక్తులకు అపరాధం అనేది కూడా చేసినప్పుడు ఆ అపరాధాలకి సంబంధించిన దండన అనేది కూడా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి సందర్భం అనేది ఉంటుంది. ఇలా అపరాధం అనేది చేసేటటువంటి సందర్భం ఏదైతే భక్తులకు ఉంటుందో అనివార్యంగా అటువంటి ఆ అపరాధాలని నేను క్షమించలేని పరిస్థితి అనేది కూడా ఉంటుంది కదా. అలాంటి సమస్య ఈ అధిక మాసంలో లేకుండా నేను చేస్తాను అని భగవంతుడు ఇంకొక వరాన్ని ఇస్తాడు ఆ అధిక మాసానికి. అంటే పురుషోత్తమ భక్తానాం నాపరాధ కథంచన. ఇతర మాసములో భక్తులు అపరాధాలు చేస్తే అవి పరిగణించబడతాయి, లెక్కగట్టబడతాయి, వాటికి తగ్గట్టు దండన అనేది కూడా ఇస్తాడు భగవంతుడు. కానీ పొరపాటున పురుషోత్తమ మాసంలో భక్తులు ఏమైనా అపరాధాలు చేస్తే ఆ అపరాధాలేవి కూడా తను పరిగణించడు. అపరాధాలన్నిటినీ కూడా క్షమించి వేస్తాడు ఆ భగవంతుడు. ఎవరు ఈ అధిక మాసం అనేది రాగా ఎంత అయితే అంత అధికమైనటువంటి భక్తి శ్రద్ధలతో విశేషమైనటువంటి నానా రకాలుగా తపస్సు అనుష్ఠానాలు అనేవి చేస్తారో అలాంటి వాళ్ళకి ఏ అపరాధం అనేది చేసినా ఆ అపరాధం అనేది పరిగణించకుండా వాటిని పరిహారం అనేది చేసేస్తాను. య ఏతస్మిన్ మహామూఢాః జపదానాది వర్జితాః. ఎవరు ఈ అధిక మాసములో విశేషమైన అనుష్ఠానం చేసే కాలములో జపదానాదులన్నీ చేయకుండా, జపానుష్ఠానం, దాన ధర్మాలు, ఇతర సాధన తపస్సులు ఇత్యాదులు ఏవీ చేయకుండా ఊరికే పాడు చేసేస్తే, వ్యర్థంగా ఈ అధిక మాసాన్ని వాళ్ళు అలాగే గడిపేస్తే వాళ్ళకి ఖచ్చితంగాను కూడా నరకాది అనర్థాల్ని కలగజేస్తాడు ఆ పరమాత్మ. సత్కర్మ స్నాన రహితాః దేవ తీర్థ ద్విజద్విషః జాయంతే దుర్భగా దుష్టాః పరభాగ్యోపజీవః. ఇలా అధిక మాసాన్ని లెక్క చేయకుండా, విశేషమైన పుణ్యదాయకమని భావించకుండా, నానా రకాలుగా సాధనానుష్ఠానాలు చేసి పుణ్యాన్ని సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పే దురుద్దేశముతో ఎవరైతే ఈ మాసాన్ని నిరర్థకంగా గడిపేస్తారో అలాంటి వాళ్ళకి దౌర్భాగ్యాన్ని, ఇతరుల మీద ఆధారపడేటటువంటి దీనమైనటువంటి జీవనాన్ని, కించిత్తు సుఖము అనేది లేకుండా స్వప్నంలోనూ కూడా వాళ్ళకి దుఃఖమే కలిగే రకంగా ఈ శాసనం అనేది కూడా చేశాడు భగవంతుడు. తిరస్కుర్వంతి ఏ మూఢా మలమాసం మమ ప్రియం నాచరిష్యంతి ఏ ధర్మం తే సదా నిరాలయాః. ఈ రకంగా మలమాసాన్ని అంటే అధిక మాసాన్ని ఎవరైతే తిరస్కారం అనేది చేస్తారో ఇకపైన అటువంటి వాళ్ళకి ఏ ధర్మము అనేది లేకుండా, ఏ పుణ్యము అనేది లేకుండా నేను సర్వపుణ్యాన్ని కూడా హరించి వేస్తాను అని ఆ భగవంతుడు ఆ అధిక మాసానికి వరం అనేది ఇచ్చారు. ఎవరు ధర్మానుష్ఠానాలు అనేవి విశేషంగా అధిక మాసంలో చెయ్యరో అలాంటి వాళ్లకు కుంభీపాకం అనబడే నరకం ఖచ్చితంగాను కూడా కలుగుతుంది. నిరంతర దుఃఖ దావానలాలలో వాళ్ళు చిక్కుకుంటారు. సౌభాగ్యవతులైనటువంటి స్త్రీలు విశేషంగా ఈ అధిక మాసంలో విశేషమైన అనుష్ఠానాలు వాళ్ళకి విహితమైనవి చెప్పారు. ఎన్నో రకాలుగా అపూపాన్ని తయారు చేయడం, ప్రదక్షిణాలు చేయడం, ఇలా నానా రకాలుగాను కూడా చెప్పారు. అలాంటి అనుష్ఠానాలు చేసినటువంటి స్త్రీలు విశేషమైనటువంటి సౌభాగ్యవతులై అవుతారు. నానా రకాలుగా పుత్ర సుఖ సౌభాగ్యాలన్నీ కూడా వారు పొందుతారు. తాసాం సౌభాగ్య సంపత్తి సుఖపుత్ర ప్రదోహ్యహం యాసాం మాసో గతశూన్యో మన్నామ పురుషోత్తమ
నతాసాం అనుకూలోహం న సుఖం స్వామిజం భవే. ఏ ఆడవాళ్ళు ఈ అధిక మాసాన్ని వ్యర్థం చేసుకోకుండా సార్థకం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి అన్ని రకాల సౌఖ్యాలు, అన్ని రకాల ఆనందాలని నేను కలగజేస్తాను. ఎవరైతే ఈ అధిక మాసాన్ని వ్యర్థం చేసేసుకుంటారో, నిరర్థకంగా సమయాన్ని వృధా చేసేస్తారో అలాంటి వాళ్లకు కించిత్తు కూడా గార్హస్థ్య జీవన సౌఖ్యం అనేది లేకుండా చేసేస్తాను, ఏ రకమైనటువంటి సుఖము శాంతి అనేది లేకుండా చేసేస్తాను అని భగవంతుడు ఆ అధిక మాసానికి వరం అనేది ఇచ్చాడు. ఆ రకంగా భగవంతుడి ద్వారా వరం అనేది పొందినప్పటి నుంచి కూడా అందరూ కూడా విశేషంగా స్నాన పూజ జపాది అనుష్ఠానాలని ఈ అధిక మాసంలో విశేషంగా చేయడం అనేది మొదలు పెట్టారు. ఖచ్చితంగాను కూడా సాధనానుష్ఠానాలు, దాన ధర్మాలు మొదలైనవన్నీ కూడా వాళ్ళ శక్తికి అనుగుణంగా చేయడం అనేది ప్రారంభం చేశారు. ఎవరైతే ఈ పురుషోత్తమ మాసాన్ని వ్యర్థం చేసుకోకుండా నానా రకాలుగా సత్కర్మానుష్ఠానాన్ని చేస్తారో అలాంటి వాళ్ళు ఉత్తమోత్తమమైనటువంటి గతిని పొందుతారు. కాబట్టి ఇక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఏ అధిక మాసమా, నువ్వు ఇక వైకుంఠ లోకానికి వెళ్ళు, ఆ భగవంతుడితో పాటే వైకుంఠ లోకంలో ఉండు. 4 సంవత్సరాలకి ఒకసారి వచ్చే నీ మాసం కోసం ఇక అందరూ కూడా విశేషంగా నీ కోసమని వేచి ఉంటారు. కించిత్తు కూడా నీకు తిరస్కారం అనేది చెయ్యరు. ఏదైనా సరే ఈ అధిక మాసంలో చేసిన అల్పస్వల్ప పుణ్యమైనాను కూడా 1,000,000 రెట్లు అధికమైనటువంటి పుణ్యముగా పెరుగుతుంది. ఇతర మాసాలందరికంటేనూ కూడా వాళ్ళ మీద అధిపతివై, ఇతర మాసాల కంటే నువ్వే అధికుడివై, ఇతర మాసముల మీద నువ్వు రాజుగా నిర్మాణం అనేది అవుతావు. నీ ఏలికలో ఇతర మాసములన్నీ కూడా ఉంటాయి అని ఆ 12 మాసాధిపతులు ఎవరైతే ఉన్నారో ఆ 12 మాసాధిపతులందరినీ కూడా ఈ అధిక మాసం అధీనంలో ఉండేట్టు భగవంతుడు శాసనం అనేది చేశాడు. ఆనాటి నుండి ఇతర మాసముల చేత తిరస్కృతమైనటువంటి ఈ అధిక మాసం ఏనాడైతే భగవంతుడు ఇలా వరం అనేది ఇచ్చాడో, వరాలు అనేవి ఇచ్చాడో, ఆ సమయమే అత్యంత అద్భుతమైన వైభవ ప్రాప్తి అనేది, ఐశ్వర్య ప్రాప్తి అనేది ఈ అధిక మాసానికి కలిగినది. ఆనాటి నుండి ఇతర మాసముల కన్నా అధికమై వాళ్ళ మీద అధిపతి అయి ఈ రకంగా సుఖంగా వైకుంఠ లోకములో ఉండడం అనేది మొదలు పెట్టాడు ఈ అధిక మాసానికి సంబంధించిన దేవత. ఇది ఇలా ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ కథాభాగాన్ని చెప్పాడు కదా. పాండవులకు ఒక విషయాన్ని చెబుతాడు. చూడండి, హే పాండవులారా, మీరు ఎంతో అద్భుతమైనటువంటి సాధన మార్గంలో నడిచేవారు, దాంట్లో సందేహం అనేది లేదు. నానా రకాలుగాను కూడా భగవంతుడికి సంబంధించిన భక్తిని చేసేటటువంటి వాళ్ళే మీరు ఉన్నారు. ఇలా ఉన్నా కూడా మీకు ఈ రకమైనటువంటి దుఃఖం అనేది కలుగుతుంది, రాజ్య భ్రష్టత మొదలైనవన్నీ కూడా మీకు కలుగుతూ ఉంది అంటే దానికి కారణము ఈ అధిక మాసముతోనే ఉన్నది అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఆ పాండవులకి రాజ్యభ్రష్టత అనేది కలిగిన తన్నిమిత్తకంగా వాళ్ళు వనవాసాది దుఃఖాలు అనుభవిస్తున్నారు అంటే దానికేంటి కారణం అన్నదాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ సందర్భంలో చెబుతాడు. శ్రీనారాయణ ఉవాచ ఇతి సంప్రష్ట సంహృష్టో భగవాన్ బదరీపతి ఉవాచ పునరేవామం జగదానందదం బృహత్. శ్రీనారాయణ ఉవాచ అథ శ్రీ రుక్మిణీనాథో వైకుంఠం గతవాన్ ముదా తత్ర గత్వాది మాసం తు వాసయామాస నారద. అలా ఆ గోలోకము నుండి బయలుదేరినటువంటి అధిక మాసం వైకుంఠాధిపతి అయిన ఆ పరమాత్ముడితో పాటు వైకుంఠలోకములోనే ఆనందంగా ఉండడం అనేది మొదలుపెట్టింది. మాసాలకు అధిపతి అయి తను ఎంతో వైభవాన్ని పొందినది. ఆనందంగా నారాయణుడితో పాటే ఆనందంగా కాలం అనేది గడపడం మొదలుపెట్టింది అధిక మాసం. 12 మాసములన్నీ కూడా ఈ అధిక మాసము కంటే అధమమైపోయాయి. విశేషంగా ఇతర మాసముల కంటే శ్రేష్టమైనటువంటి మాసముగా ఈ అధిక మాసం అనేది ప్రసిద్ధమైనది. ఎంతో ఆనందం కలిగినది అధిక మాసానికి. భక్తుణ్ణి
ఏ రకంగానూ కూడా పరమాత్ముడు విడవడు. నమే భక్త ప్రణశ్యతి అనే మాట ఇంకొకసారి నా విషయములో నిజమైంది, సార్థకమైంది అని ఎంతగానో సంతోషించాడు అధిక మాసాధిపతి దేవత. ఇలా ఉండగా పాండవులకు ఈ కథాభాగాన్ని విస్తారంగా చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ఇదే సందర్భంలో పాండవులకి వాళ్ళ దుఃఖానికి కారణం ఏమిటి అన్నదాన్ని కూడా ఈ సందర్భంలో ఇలా చెబుతాడు. భవద్భిర్ దుఃఖ సమ్మగ్నైర్ నాదృత పురుషోత్తమ జానేహం రాజశార్దూల తపోవనముపాగతై బృందావన కళానాథ వల్లభ పురుషోత్తమ ప్రమాదాద్ గతవాన్ మాసో భవతాం కాననౌకసా. పాండవులు ఇంత అద్భుతమైన రాజ్య ప్రాప్తి అనేది పొంది ఉండగా ఆ అద్భుతమైన రాజ్య ప్రాప్తి ఇలా సునాయాసంగా పాచికల ఆటతో దుర్యోధనుడు గెలిచాడు. ఈ రకమైనటువంటి దుఃఖ ప్రాప్తి అనేది పాండవులకి కలిగినది. కారణం ఏమిటి అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా కష్టాల్లోనే పెరిగారు పాండవులు. పాండురాజు గారు వైరాగ్యం అనేది నిమిత్తం చేసి, ఆ ఋషి గారి శాపాన్ని నిమిత్తం చేసి తను వనంలోనే ఉండిపోయారు. అలా వంశాభివృద్ధి కోసమని దేవతలందరూ కూడా వచ్చి అనుగ్రహం చేయగా పాండవుల జన్మ వృత్తాంతం అనేది జరిగినది. అలాంటి ఆ పాండవులు పుట్టింది వనములోనే, 14-15 సంవత్సరాల దాకాను కూడా పెరిగినది ఆ వనములోనే. ఆ తర్వాత పాండురాజు గారు మరణం అనేది పొందారు. ఆయన మరణించగా వీళ్ళు హస్తినావతికి రావడం, హస్తినావతిలో దుర్యోధనుడు తనదే రాజ్యం అని ముందే భావించాడు. ఎప్పుడైతే పాండవులు వచ్చారో తనకు అడ్డంకంగా ఉన్నారు వీళ్ళు అని భావించి వాళ్ళని ఎలాగైనా సరే నాశనం చెయ్యాలి అని తన మామయ్య అయిన శకునితో పాటు పలు రకాలుగాను కుట్ర కుతంత్రాలు మొదలైనవన్నీ కూడా చేయడం మొదలుపెట్టాడు ఆ దుష్టుడైనటువంటి దుర్యోధనుడు. ఇలా ఆ వనములో కష్టాలు, రాజ్యానికి వచ్చాక అక్కడ సుఖంగా ఉన్నారా అంటే దినదిన గండంగా సాగింది రాజ్యంలోనూ కూడా. సరే, మొత్తానికి ఏదో ద్రౌపదీదేవి వివాహమైంది. ఆవిడ రావడం, ఆవిడ రాక, ఆవిడ యొక్క విశేషమైనటువంటి సన్నిధాన నిమిత్తం మొత్తానికి ద్రౌపదీదేవి యొక్క రాకతో వాళ్లకు వైభవం అనేది వచ్చింది. రాజ్య విభాగం అనేది జరిగి ఇంద్రప్రస్థ రాజ్యం అనేది వాళ్లకు కలిగినది. అక్కడైనా వాళ్ళు ఎంతో కాలం సుఖంగా ఉన్నారా అని భావించే లోపే రాజసూయ యాగం అనేది చక్కగా చేయగా దాన్ని చూసి అసూయతో ఉన్న దుర్యోధనుడు మొత్తానికి వాళ్ళని ఎలాగైనా సరే వంచన చేసి వాళ్ళ రాజ్యాన్నంతా కబళించి వెయ్యాలి అని భావించి వాళ్ళని ఈ రకంగా పాచికలాటని నిమిత్తం చేసి మోసముతో వాళ్ళని ఓడించి వేశాడు. ద్రౌపదికి అవమానం అనేది చేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తానికి రెండవసారి పాచిక ఆటలో పాండవులే ఓడిపోయారు. ఈ రకంగా మళ్ళీ వనంలో మొదలైన వాళ్ళ జీవనం మళ్ళీ వనానికి వచ్చి చేరింది. ఈ రకమైనటువంటి 13 సంవత్సరాల వనవాసం, అజ్ఞాతవాసం అనే కష్టం మొదలైనవన్నీ కూడా పరమ భగవద్భక్తులైన పాండవులకి కలగడం ఎందుక అని అడిగితే దానికి భగవంతుడు కృష్ణ పరమాత్మ కారణం అనేది చెబుతాడు. బృందావన కళానాథ వల్లభ పురుషోత్తమ ప్రమాదాద్ గతవాన్ మాసో భవతాం కాననౌకసా. మీరు వనాలలో ఉండగా ప్రమాదవశాత్తు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా మీకు అధిక మాసం గురించి అనేది తెలియకపోయేసరికి మీరిలాగే అధిక మాసాన్ని సార్థకం అనేది చేసుకోలేదు. పలు రకాలుగాను కూడా అధిక మాసాన్ని వ్యర్థం అనేది చేసేశారు. యుష్మాభిర్నైవ విజ్ఞాతో భయద్వేష సమన్వితై గాంగయ్య ద్రోణకరణేభ్యో భయసంత్రస్త మానసై. దినదిన గండంగా సాగిన మీ జీవనంలో సాధన మార్గం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు ప్రశాంతంగా ఉంటే సాధనం చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ నిత్యము ఉద్వేగం, నిత్యము చింత, నిత్యము భయము, ఇలాంటి ఈ పరిస్థితిలో అధిక మాసం గురించి తెలుసుకోకుండా మీరు ఆ అధిక మాస పుణ్యకాలాన్ని వ్యర్థం చేసేశారు. కృష్ణద్వైపాయనాదాప్త విద్యారాధన తత్పరే ఇంద్రగీలం గతవతి భీభత్సౌ రణశాలిని తద్వియోగ ప్రక్లిష్టై నజ్ఞాత పురుషోత్తమ. ఇలా ఎన్నెన్నో రకాలుగాను కూడా కారణాలు అనేవి నిమిత్తమై
మీరు అధిక మాసాన్ని ఈ రకంగా వ్యర్థం అనేది చేయడం జరిగినది. ఇటువంటి అధిక మాసాన్ని వ్యర్థం చేసినందుకే మీకు ఇటువంటి కష్టాలు మొదలైనవన్నీ కూడా కలిగాయి. కాబట్టి అధిక మాసాన్ని మీరు వ్యర్థం అనేది చేసుకోకండి. అదృష్టం యాదృశం పుంసాం తాదృశం భాసతే సదా అవశ్యమేవ భోక్తవ్యం అదృష్ట జనితం ఫలం. చేసిన కర్మలు అవి తప్పనిసరిగా అనుభవించవలసినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఎవరూ కూడా ఏ కర్మలను కూడా తప్పించుకోలేరు. ఇన్ని కష్టాలు రావడానికి కారణం మీరు అధిక మాసాన్ని వ్యర్థం చేయడమే అని చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. దీనికి తోడుగా ద్రౌపదీదేవికి వచ్చిన ఈ కష్టాలకి కారణం పలు రకాలుగా ఆవిడికి ఇన్ని సమస్యలు అనేవి రావడం, దీనికి కూడా మరొక కారణం అనేది ఉన్నది. పాంచాలి వృత్తాంతం అనేది పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా భగవంతుడు ఈ సందర్భంలో చెబుతాడు. ఆవిడికి ఎందుకు 5 భర్తలు లభించారు, ఎందుకని ఆవిడ ఈ రకంగా పంచ పాండవులకు భార్య అయ్యింది, ఇది లోక విడ్డూరమైనటువంటి వృత్తాంతం. ఈ వృత్తాంతానికి వెనక జరిగిన కారణం ఏమిటా అన్న దాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. కుమారి వృత్తాంతం అని అంటారు అధిక మాస మహాత్మ్యంలో. అదేమిటా అన్న దాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాల్టికి శ్రీకృష్ణ అర్పణమస్తు. అనేన భావియత్ పుణ్యం తదాప్నోతు గురుర్మమ. నాంకర్త హరికర్త తత్పూజా కర్మచాకిలం తథాపి మత్కృతా పూజా ప్రసాదేన నాణ్యత నజానే కర్మ యత్కించిత్ నాపి లౌకిక వైదికే నిషేధ విధి విష్ణు సవదాసోస్మి కేవలం. శ్రీకృష్ణ అర్పణమస్తు.